ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. ఈవీఎం ట్యాంపరింగ్ నిజమే అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ కూడా ఆ ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ తోనే గెలిచి ఉండాలన్న వాదనని వైసీపీ అంగీకరిస్తుందా? ఛాన్సే లేదు. ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ కి ఏ మాత్రం అవకాశం ఉన్నా పులివెందులలో వైఎస్ జగన్ ఓడిపోయేవారేనన్న వాదన లేకపోలేదు. అసలంటూ ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ చేసే వీలుంటే అది అధికారిక పార్టీకి చాలా సులువు తప్ప విపక్షాలకు కాదు. ఆ లెక్కన ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ చేసి ఉంటే అది వైసీపీ వల్లే అయ్యేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది. నిజానికి ఈవీఎం ట్యాంపరింగ్ విషయంపై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా హ్యాక్ చేయడం ఈ రోజుల్లో చాలా సులువు. కానీ ఈవీఎం హ్యాకింగ్ కి ఆస్కారమే లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చింది. అయితే జనంలో ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ వంటి విషయాల్లో అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. ఓడినోడు ఈవీఎం హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ అని గగ్గోలు పెట్టడం, గెలిచినోడు ఆ వాదనను కొట్టి పారేయడం సర్వసాధారణమే అయిపోయింది. ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ వీటిల్లో దేనికి అవకాశం ఉన్నా తొలుత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే ఆ పని చేస్తుంది. అలా బీజేపీ చేస్తే కేంద్రంలో బీజేపీకి సోలోగా ఎందుకు మెజారిటీ రాలేదు? 400 సీట్లకు పైనే బీజేపీ తన మిత్ర పక్షాలతో కలిసి కొల్లగొట్టి ఉండేది కదా. ఈవీఎం ట్యాంపరింగ్ కి అవకాశాలు లేవు. ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగిందనడానికి రుజువులు, సాక్ష్యాలు లేవు అని చెప్పవచ్చు.